3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి హెరాల్డ్ ఆఫ్ ద గుడ్ న్యూస్, రాజుకు ముందుగా వచ్చే దూత. ఏ రాజైనా విదేశాన్ని, వేరొక దేశాన్ని అతడు సందర్శించాలి అంటే అంతకంటే ముందు ఆ రాజుకు సంబంధించినటువంటి వారు ఆ రాజ్యం నుండి బయలుదేరి ఏ రాజ్యాన్నైతే ఆ రాజు సందర్శించబోతున్నాడో ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ పరిస్థితులు సమకూర్చి సమీకరించి ఏర్పాట్లు చేస్తారు. అది రాజులకు ఉన్నటువంటి ఆ గొప్ప ఔన్నత్య స్థితి. ఉదాహరణకు అమెరికా దేశం నుండి అమెరికా ప్రెసిడెంట్ మన దేశానికి రావాలన్నా, మన దేశం నుండి మన ప్రధాని ఇతర దేశాలకు వెళ్ళాలన్నా అంబాసిడర్స్ అని అంటారు, రాయబారులు అని అంటారు. తర్వాత ఈ ట్రిప్ను ఆర్గనైజ్ చేయటానికి స్పెషల్ లీడర్స్, ఆఫీసర్స్ను అలాట్ చేస్తారు. రక్షణ శాఖ నుంచి, అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, ఇట్లా అన్ని శాఖల నుంచి ఒక టీం అడ్వాన్స్ సర్వే చేసి ఆ ప్రాంతాల్లో ఎట్లున్నాయో, సెక్యూరిటీ జోన్ ఎలా ఉంది అనేది తెలియజేస్తారు. అమెరికా ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఒక కొంత ప్రాంతం వారు ఆక్యుపై చేసుకున్నారు. ఆ ప్రెసిడెంట్ చుట్టూతో ఉండే పరిస్థితులు వారి జోన్లో వారు టేకప్ చేసి తరువాతది మన సెక్యూరిటీకి విడిచిపెడతారు. విదేశాంగ మంత్రి ముందు వస్తాడు, పరిస్థితులన్నీ చూసుకుంటాడు. ఈ విధంగా ఒక ప్రముఖమైనటువంటి చక్రవర్తి రానయ్యున్నప్పుడు ఈ విధమైన ఏర్పాటు ఉంటుంది. అదే 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు రాజుని, ఆయన చెప్పుల వారునైనా విప్పుటకు యోగ్యుడును కానని ప్రకటించుకున్న బాప్తిస్మం ఇచ్చి యోహాను ప్రభు కంటే 6 మాసాలు పెద్దవాడు. ప్రభు పరిచర్యకు రాకముందు హేరోదు చేత తల తెగగొట్టించబడి హతసాక్షి అయ్యాడు. ఇతని వృత్తాంతం కనిపిస్తుంది 3వ అధ్యాయంలో. తర్వాత 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి గ్రేటెస్ట్ ఎనిమీని ఎదుర్కొని జయించిన ఒక చక్రవర్తిగా యేసుక్రీస్తు వారు కనిపిస్తారు. 1వ అధ్యాయం వంశావళి ద్వారా రుజువు, 2వ అధ్యాయం తూర్పు దేశపు జ్ఞానుల వల్ల రుజువు, 3వ అధ్యాయం బాప్తిస్మం ఇచ్చి యోహానును ముందస్తు దూతగా ఎత్తుపలాలు సరిచేసేవానిగా పంపటం 3వది. అయితే 4వ అధ్యాయంలో శత్రువును జయించి ఆయన సమరమును జయించినటువంటి వానిగా ఆయన పరిచర్య ప్రవేశం. ఇదే 4వ అధ్యాయంలో ఆయన శిష్యులను పిలుచుకున్నాడు. ఒక ప్రధాని తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తన క్యాబినెట్ను నిర్ణయించుకుంటాడు. అనుయాయులు, సహచరులు అంటారు. అట్లా ప్రభు 12 మంది శిష్యులను ఏర్పరచుకున్నారు. 5వ అధ్యాయంకి వచ్చిన తర్వాత తన రాజ్యం ఏమిటో, ఆ రాజ్యం యొక్క మ్యాండేట్స్, లా ఏమిటి అనేది ఆయన తెలియచేశారు. ఈ విధంగా మనం మత్తయి సువార్త చూస్తున్నప్పుడు వరుసగా ప్రతి చాప్టర్ కూడా, ప్రతి అధ్యాయం కూడా ఒక రాజు యొక్క దృష్టి పెట్టుకొని రాశాడు మత్తయి సువార్తికుడు. కనుక యేసు యూదుల రాజు అనేటువంటిది ఆ దినాలలో అది ఒక చాలా విస్ఫోటనాత్మకమైన, సంచలనాత్మకమైనటువంటి వార్తగా పరిగణించింది. 3వ అధ్యాయం ప్రారంభించుకుందాం. 1వ వచనం చూడండి. ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడి అని యూదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. ఎవరి బాప్తిస్మం ఇచ్చు యోహాను? జకరియా, ఎలిజబెత్ అను లేవి దంపతులు, యాజక కుటుంబం ఉంది. లూకా సువార్తికుడు దీన్ని గురించి బాగా వివరంగా రాశాడు. ఈ యాజక కుటుంబం మలాకీ కాలం అనంతరం సైలెంట్ పీరియడ్గా, దేవుని నుండి ఏ సందేశం లేనటువంటిదిగా ఉన్న కాలంలో
ఇంచుమించు 400 సంవత్సరాల తరువాత జకరియా ఆలయంలో ధూపం వేయటానికి వెళ్ళాడు. అతడు ధూపం వేస్తున్నప్పుడు ధూపవేదిక యొద్ద దేవుని దూత అతనికి ప్రత్యక్షమై తన ఉనికిని తెలియచేస్తూ, జకరియా, నీ భార్య ఎలిజబెత్ గర్భవతి కుమారుని కంటుంది. అతడు మెస్సియాకు ముందుగా పోయేటువంటి దూతగా ఉంటాడు అని చెప్పాడు. లూకా సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న వాక్య భాగం జకరియా అనే యాజకునికి దేవదూత చెప్పిన మాటలు కనిపిస్తాయి. ధూప సమయమందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభువు దూత ధూపవేదిక కుడివైపు నిలిచి అతను కనపడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా, భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టెదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును చుట్టుకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు అనెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు తల్లి మరియ యొక్క సమీప బంధువైనటువంటి ఎలిజబెత్ జకరియా దంపతులకు పుట్టినటువంటి వాడు. వీరు బహుదీర్ఘకాలం పిల్లలు లేని వారిగా, సంతానం లేని వారిగా ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. ప్రభు ఆమెను దర్శించారు, ఆమె గర్భాన్ని తెరిచారు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనేది ఈ ప్రత్యేక సంఘటన మనకు ధైర్యాన్ని ఇస్తుంది. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం ఒకవేళ నీవు సంతానం లేక బాధపడుతుంటే అధైర్యపడవద్దు, ప్రార్థన చేయి. నీ ప్రార్థన వినపడినది అని జకరియాతో దేవుడు తన దూతను పంపి సెలవిచ్చాడు. నీకు సంతానం ఇవ్వటం ఆయన చిత్తానుకూలమైతే తప్పక ఆయన సంతానాన్ని దయచేస్తాడు. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను యొక్క జీవితం అంతా చాలా విచిత్రమైనటువంటిది. అతడు యెషయా గ్రంథం సెలవిచ్చినట్లుగా అరణ్యంలో వినపడుచున్న ఒక కేక, ఒక శబ్దం. ఇతడు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినవాడు, ప్రభు వైపు అనేకులు తిప్పటానికి వచ్చినవాడు, ప్రభువును ఇశ్రాయేలుకు బయలుపరచడానికే పంపబడ్డవాడు. యేసుక్రీస్తు ప్రభు వారి బాప్తిస్మం ఇతని చేతుల మీదుగానే జరిగింది. ఈ బాప్తిస్మానికి సంబంధించి ప్రభువు సిద్ధపడి వచ్చినప్పుడు ఎవరి మీద పరిశుద్ధాత్ముడు శరీరధారిగా వాలటం నువ్వు చూస్తావు. ఈయన దేవుని కుమారుడిని ప్రకటన చేయాల్సిన బాధ్యత అతనికి ఇచ్చి దేవుడు ఈ లోకానికి అతన్ని పంపాడు. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవ్వరూ లేరని యేసుక్రీస్తు ప్రభు అతనిని గూర్చి తెలియచేశారు. మలాకీ గ్రంథంలో చెప్పబడినట్లు ఏలియా వస్తాడు మరలా అన్నప్పుడు ఏలియా ఆత్మయు శక్తియు కలిగిన వాడై వచ్చిన ఈ బాప్తిస్మం ఇచ్చి యోహానే అనేది బైబిల్ గ్రంథం ధృవీకరిస్తోంది. ఈ ఉత్కృష్టమైనటువంటి పురుషుని గుర్చిన వివరం 3వ అధ్యాయంలో కనిపిస్తోంది. చదువుకుందాం. ఆదినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచు ఉండెను. ప్రభు మార్గం సిద్ధపరచండి, ఆయన త్రోవలు సరళం చేయడి, అరణ్యములో కేకవేయు ఒకరి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే. చూడండి, ఎన్ని ప్రవచనాల నెరవేర్పు
మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పాత నిబంధన యొక్క సారం, ఎసెన్స్ ఆఫ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం తొలి పేజీ, తొలి మాటలు మొదలుకొని మలాకి గ్రంథం వరకు క్రైస్ట్ సెంటర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్, క్రీస్తు కేంద్రితంగానే వాక్యం తిరుగుతూ వచ్చింది. నిజంగా దీన్ని, బైబిల్ను అర్థం చేసుకుంటే యేసుక్రీస్తే దేవుడు అని చెప్పడానికి ఎన్నో వేల కొలది ఉదాహరణలు. నేను ఈ కొద్ది సంవత్సరాల వాక్య ప్రకటన అనుభవంలో నా వరకు నేనే కొన్ని వేలు ఇన్సిడెంట్స్, యేసుక్రీస్తే దేవుడు, యెహోవా ప్రత్యక్షత, శరీరధారి అయిన యేసుక్రీస్తునందే అనేది కొన్ని వేల ప్రత్యక్షతలు నేను ఫీల్ అయ్యాను బైబిల్ చదువుతున్నప్పుడు. సోదరుడా, సోదరి, బైబిల్ అంతా కూడా యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతోంది. ఎందుకనగా ఆయన నీకు రక్షకుడిగా వచ్చాడు, నాకు రక్షకుడిగా వచ్చాడు. ఆయన రారాజు. ఈ రారాజుకు ముందస్తు దూతగా 650 సంవత్సరాలకు యేసు ప్రభు పుడతాడని కానీ యెషయా ప్రవచిస్తున్నాడు. సోదరుడా, సోదరి, యేసు అంటే ఏమనుకుంటున్నావు? ఒక మానవ ప్రవక్త అనుకుంటున్నావా? ఒక మత నాయకుడు అనుకుంటున్నావా? ఒక గారడీ విద్య చేసిన వ్యక్తి అనుకుంటున్నావా? చాలామంది అభిప్రాయం యేసు ప్రభుపై సమంగా లేదు. ఈ క్రొత్త నిబంధన ధ్యానాలు మీకు తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువును చూడగలిగే, మనోనేత్రానికి కనిపించగలిగే శక్తినిస్తాయని నేను ఆశిస్తున్నాను. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మల చుట్టూ తొలుదట్టియు ధరించుకున్నవాడు. మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఆ సమయం యెరూషలేము వారును యోదయ వారందరూ, యొర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచు ఉండేది. మారు మనసు విషయమైన బాప్తిస్మం. ఈ బాప్తిస్మం గురించి చాలా రకాలైనటువంటి కాంట్రవర్సీస్ లేవనెత్తారు. యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి మీరు బాప్తిస్మం తీసుకోండి, ఇవ్వండి అని శిష్యులకు చెప్పారు. బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు కంటే ముందుగా, యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేక మందికి బాప్తిసాలు ఇస్తున్నాడు. బ్యాప్టిజో అనే పదానికి ముంచుట అని అర్థం. ముంచుట, లేచుట. మునిగిన వాడు నీళ్ళల్లో మునిగి లేచుతాడు. ఈ మునుగుట, లేచుట అనేది రోమాపత్రిక 6వ అధ్యాయంలో చెప్తాడు. క్రీస్తు మరణమునకు, క్రీస్తు పునరుద్ధానానికి సాక్షార్థంగా ఈ ముంచుట అనే కార్యక్రమం ఉంది. కనుక ఈ బాప్తిస్మం ద్వారా పాప క్షమాపణ వస్తుందా? బైబిల్ గ్రంథం చెబుతోంది. ఇంకొంచెం వివరంగా మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. కొందరు యోహాను శిష్యులు, అపోస్తులుడైన పౌలు గారి పరిచర్య కాలంలో వారు, మేము మరలా బాప్తిసం పొందాలా, మేము యోహాను శిష్యులు అని వచ్చారు. వచ్చినప్పుడు ఆయన అడుగుతాడు, పరిశుద్ధాత్మని గురించి మీరు విన్నారా? పరిశుద్ధాత్మ అంటే మేము వినలేదన్నారు. అప్పుడు తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ పేరిట మరలా బాప్తిస్మం తీసుకోమన్నాడు. ఇప్పుడు చాలా సంఘాల్లో, మీ సంఘంలో బాప్టిజం కరెక్ట్ కాదు, ఈ పద్ధతులు ఇస్తున్నారు, ఆ పద్ధతులు ఇస్తున్నారు, మా సంఘంలో చాలా బాగా ముంచుతారు, కొందరు తొట్టెలో ముంచితే అట్లా కాదు, ఫ్లోయింగ్ వాటర్లో మేము బాగా ముంచుతాం, ఇంకొందరు ఇట్లా అట్లా కాకుండా మేము చిలకరింపుతో బాప్తిస్మం ఇస్తాం,
కొందరైతే జెండా కింద నడిచారు. ఇట్లా రకరకాలైనటువంటి విషయాలు బాప్తిస్మం విషయంలో వచ్చాయి. అయితే వాస్తవంగా డాక్ట్రిన్ సిద్ధాంతం ప్రకారంగా పాపక్షమాపణ యేసుక్రీస్తు నామమునందలి విశ్వాసం ద్వారా మాత్రమే. బాప్తిస్మము బాహ్య సాక్ష్యం, దేవుని ఎదుట విశ్వాసం, ప్రజల ఎదుట నీ నీటి బాప్తిస్మ సాక్ష్యం. నీవు విశ్వసించినందున నీతిమంతుడు అవుతావు. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. బ్యాప్టిజం an outer act of the believer before the church. బహిరంగ సాక్ష్యం సంఘం ఎదుట. కనుక ఇక్కడ ఇస్తున్న బాప్తిస్మం మారు మనసు విషయమైన బాప్తిస్మం, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో తీసుకుంటున్న బాప్తిస్మం, పాప క్షమాపణ విశ్వాసం ద్వారా పొందాము అని చెప్పటానికి తీసుకుంటున్న బాప్తిస్మం. బాప్తిస్మం నీ పాపాన్ని తీసేయలేదు. ప్రభునందలి విశ్వాసమే నీ పాపాన్ని తీసేస్తుంది. దానికి సాక్ష్యం బాప్తిస్మం. ఈ వివరం ఇక్కడికి సరిపోతుందని నేను భావిస్తున్నాను. ఇంకా కొంచెం లోతుగా మనం వెళ్తాం, న్యూ టెస్టిమెంట్లో డాక్ట్రిన్స్లోకి వెళ్తాం. అప్పుడు మరిన్ని వివరాలు, ఇంకా కాంట్రడిక్టరీస్ ఉంటాయి, వాటిని కూడా నేను తెలియచేస్తాను. 7వ వచనం, అతడు పరిసయ్యులతోను సద్దూకయ్యులతోను అనేకులు బాప్తిస్మం పొందుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. అద్భుతమైన వాక్యం. మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? సర్పసంతానమా. సర్పసంతానమా, సర్పసంతానమా అంటే బ్రీడ్ ఆఫ్ ద మెన్. మనిషిని ప్రమేయం వలన పుట్టిన ప్రతి వాడు సర్పసంతానం. మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసు పొందాలని, పాపక్షమాపణ పొందాలని మీకు బుద్ధి చెప్పింది ఎవరు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. సోదరుడా, సోదరి, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను. ఆదికాండం 3:14 నీ సంతానమునకును, సర్పంతో మాట్లాడుతున్నాడు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును, యేసుక్రీస్తు ప్రభువుకు మత నాయకులకు మధ్య యుద్ధం నడిచింది. అదే శిలువ దృశ్యం. కనుక ఈ అద్భుతమైనటువంటి మాట ఎక్కడ ఆదికాండం 3 ఎక్కడ మత్తయి సువార్త 3 ఇంత దీర్ఘమైనటువంటి కాలంలో దేవుని ఆత్మ రాయిస్తున్న మాటలు. ఇతడు బాప్తిసాలిస్తూ ఉండగా యోర్దాను ప్రాంతంలో, నదీ ప్రాంతంలో ఇతడు బాప్తిసాలిస్తుండగా, అరణ్య ప్రాంతం అది. అచ్చటికి సద్దూకయ్యులు, పరిసయ్యులు కొందరు వచ్చారు. మారు మనసు విషయమైన బాప్తిసాన్ని యోహాను ప్రకటించాడు. పాపక్షమాపణ కొరకు బాప్తిస్మం అనే భావంతో వాళ్ళు ఆ దినాన్ని ఇచ్చారు. ఈ ప్రత్యేకమైన గుంపును చూచి చాలా గొప్ప స్వరంతో బాప్తిస్మం ఇస్తున్న యోహాను గట్టిగా కేకలు వేస్తున్నాడు. సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నట్లు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? ఇది మనం ఇక్కడి వరకు రాత్రి ధ్యానం చేశాం, చదువుకుందాం. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. పరిశుద్ధ లేఖన భాగాల్లో యోహాను అక్కడున్న వారికి చెప్పినటువంటి మాటలు వారు గ్రహించగలిగారు. ఎందుకంటే వారు భక్తి కలిగిన వారే. వారు భక్తి
భయం కలిగి ఉన్నవారు, కానీ విశ్వాసం లేని వారు ఉన్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఇంకా కొంచెం వివరంగా రాస్తూ అంటాడు, బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యములో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మమును ప్రకటించుచు వచ్చెను. అంతట యూదయ దేశస్థులు యెరూషలేము వారు బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మాలు పొందుచూ ఉండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రం మన చుట్టూ తూలదట్టి ధరించుకున్నవాడు, అడవి తేనె మిడతలు తినువాడు, మరియు అతడు నాకంటే శక్తివంతుడొకడు నా వెనుక వస్తున్నాడు. నేను వంగి ఆయన చెప్పులు వారిని విప్పుటకు పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇచ్చునని చెప్పి ప్రకటన చేశాను. ఈ వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే మత్తయి సువార్తలో ఏ విధంగా ఇతడు ఈ మారు మనసు పొందినటువంటి వారు ప్రవర్తించాలి అనేటువంటి దానిని గురించి వాక్యంలో మనకు రాస్తూ చాలా స్పష్టంగా 2 అంగీలు ఉన్నవాడు ఒకదానిని పేదవానికి ఇవ్వాలని, అలాగే సమానత్వాన్ని గుర్చినటువంటి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతూ వచ్చాడు. లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా ఇతని మాటలు కనిపిస్తాయి. 7వ వచనం నుంచి, మారు మనస్సునకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకొనుచున్నారు కదా, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని అతన్ని అడగగా, ఈ 3 సువార్తలలోనూ కూడా మత్తయి 3, మార్కు 1, లూకా 3, ఈ 3 కూడా ఈ వృత్తాంతాన్ని ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే, మీకు మారు మనసునకు తగిన ఫలము అంటే ఏమిటి? మారు మనస్సు అనే మాట పశ్చాత్తాపము అనే పదము చేత తర్జుమా చేయబడింది. మారు మనస్సు రిపెంటెన్స్ అనే పదం పశ్చాత్తాపము అని అర్థాన్ని ఇస్తుంది. పశ్చాత్తాపడిన వాని జీవితం పూర్వపు స్థితి వలె ఉండదు, మార్పు పొందినదిగా ఉంటుంది. కనుక మార్పు పొందిన ఫలాలు మీరు ఫలించండి. ఒకప్పుడు చేదైన ముసిని పండు వంటి ఫలాలు, ఒకప్పుడు శరీర కార్యాలనే ఫలాలు, ఇప్పుడైతే వాక్యానుకూలమైన ఫలం, మార్పు నొందిన జీవితాలతో వచ్చే ఫలం ఫలించండి. ఇది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దీని అర్థం ఏమిటి తెలియచేస్తున్నాడు. చూడండి 11వ వచనం, అలాగైతే మేమేమి చేయవలనని ఆ జనులు అతనిని అడగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలను, ఆహారం గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకర్లు బాప్తిసం పొందవచ్చారు. బోధకుడా మేమేమి చేయవలని అతని అడుగ్గా, అతడు మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పాను. సైనికులు వచ్చి అడుగుతున్నారు, మేమేమి చేయాలి అని అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి అని వారితో చెప్పాను. ఈ 3 కూడా 2 వస్త్రాలు ఉన్నవాడు ఏమీ లేని వాడికి ఇవ్వాలి. అలాగే సుంకరులైతే నియమించిన దానికంటే ఎక్కువగా వసూలు చేయొద్దని, సైనికులైతే ఎవరి మీద అపనిందలు వేయకుండా బాధ పెట్టకుండా జీతాలతో తృప్తిపడి ఉండాలని. ఇవి వారి జీవితంలో లేవు. సుంకరులు సాధారణంగా ఏం చేసేవారంటే, ట్యాక్స్ కలెక్టర్స్, వాళ్ళు పన్ను వసూలు చేసేవారు, పన్ను రెట్టింపు వసూలు చేసేవారు. ప్రభుత్వానికి కట్టేది తక్కువ, వసూలు చేసేది ఎక్కువ. అట్లా అన్యాయపు సిరి చేత సంపాదించేవారు. కనుక సుంకర్లకు ఏం చెప్తున్నాడు? నిర్ణయించబడిన దాన్నే వసూలు చేసుకోండి. అంటే న్యాయం, నీతి, అక్రమం విడిచిపెట్టండి. పాత జీవితం సుంకరులది అక్రమ జీవితం. అందుకనే న్యాయానికి తిరగండి, క్రమ జీవితానికి రండి అని చెప్తున్నాడు.
అలాగే సైనికుల యొక్క సహజ స్వభావం, ఎందుకంటే వాళ్ళు ఈ డిపార్ట్మెంటల్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్, కంట్రోల్ ఇవన్నీ వారి చేతిలో ఉండేవి కనుక వారు ఇతరుల మీద నిందలు వేయకుండా జీతాలతోటి తృప్తి పడరు. అంటే లంచగొండితనం. ఈ దినంలో డిపార్ట్మెంట్ వైజ్ కరప్షన్ గురించి మనం ఆశ్చర్యపోతున్నాం, కానీ 2000 సంవత్సరాల క్రితమే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వాళ్ళు కరప్షన్కి అమ్ముడుపోయారు అనేటువంటిది ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను తేటగా తెలియజేస్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మార్క్సు వార్త 1:14 కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అన్నాడు. చాలా మంది అనుకుంటారు మారు మనసు పొందటమే రక్షణ అనుకుంటారు. మారు మనసు పొందాలి, సువార్త నమ్మాలి. సువార్తను నమ్మి మారు మనసు పొందని వారు సువార్త ఫలాన్ని వారి జీవితంలో అనుభవించలేరు. సువార్త నమ్మటం, దాని యందు కొనసాగటానికి కావలసినటువంటి ఆ లక్షణాలన్నింటినీ కూడా మారు మనసులో ఒక విశ్వాసి సంపాదించుకోగలుగుతాడు. నేను యేసును అంగీకరించాను అని చెప్పుకుంటూ మారు మనసు పొందకపోతే లోకంలో యేసుక్రీస్తును నువ్వు రుజువు చేయలేవు. మారు మనసు పొంది యేసును నమ్మకపోతే దానివల్ల ప్రయోజనం శూన్యం. ఈ దినాల్లో చాలామంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నారు వాస్తవం, కానీ దే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచకుండా ఫలిస్తున్నారు, దానివల్ల ఫలితం శూన్యం. కొందరు యేసుక్రీస్తును అంగీకరించామని చెప్పుకుంటున్నారు, కానీ మారు మనసు లేదు. దాని వలన ప్రభువుకు సాక్షిగా నువ్వు జీవించడం అసాధ్యం. నీ రక్షణ అనుభవాన్ని నువ్వు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అది. క్రీస్తుపై నీ విశ్వాసాన్ని మరోసారి నువ్వు పరిశీలించుకోవాల్సిన పరిస్థితి. కనుక బాప్తిస్మం ఇచ్చు యోహాను చెబుతున్న మాటలు, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపించింది. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఈ యోహాను యొద్దకు రావటానికి ముందుగా ఈ మాటలు చెబుతూ అన్నాడు, మీరు అబ్రహాము మాకు తండ్రి అని అనుకుంటున్నారు, మీరు చెప్పుకొన తలంచవద్దు. సాల్వేషన్ అనేటువంటిది, రక్షణ అనేటువంటిది వంశపారంపర్యంగా సంక్రమించే హక్కేం కాదు. సాల్వేషన్ ఈజ్ అన్ ఇండివిజువల్, వ్యక్తిగతమైనటువంటి విషయం. రక్షణ వ్యక్తిగతం. మా తండ్రి, మా తాత, మా ముత్తాత, మా వంశం అంతా విశ్వాసులు కనుక మేము పరలోకానికి వెళ్ళిపోతాం అనుకుంటే పొరపాటు. ఇక్కడ గద్దిస్తూ అడుగుతున్నాడు, మీరు అబ్రహాము సంతానం అని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను అని. ఎంత గంభీరమైన మాటలు. అబ్రహాము ఎప్పుడో చనిపోయాడు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఈ మాటలు పలుకుతున్నప్పుడు అబ్రహాము లేడు, కానీ అబ్రహాము పేరెత్తి మరీ చెబుతున్నాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, దేవుని యొక్క స్నేహితుడు, దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, నమ్మకమైన వాడు. అది అతని వరకు. అతన్ని పిల్లలం కాబట్టి మేము కూడా గొప్పవారం అని అనుకుంటే అది పొరపాటు. వ్యక్తిగత సంబంధం దేవునితో లేకుండా ఒక వ్యక్తి విశ్వాసిని ప్రకటించుకుంటాం అసాధ్యం. అపవాది యొక్క తంత్రం అతని పై నుండి తొలగిపోదు. కనుక ఇక్కడ మాట్లాడుతున్న మాటలో మీరు చూసినట్లయితే, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు. దేవుడు ఏదైనా చేయగలడు. మంటి నుండి మానవుణ్ణి చేసిన వాడు, నాసికా రంధ్రాల్లో ఊపిరి ఊది నరుని చేసిన వాడు రాత్రి నుండి చేయలేడా? God can do anything according to his attributes. ఆయన గుణలక్షణాలకు అనుకూలంగా ఆయన దేన్నైనా చేయగలడు. ఆయన శక్తి సామర్థ్యాలు అపారం. ఇప్పుడే గొడ్డలి వేరు చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడను.
జడ్జిమెంట్ని గురించి మాట్లాడుతున్నాడు. గొడ్డలి ఎక్కడుందట? చెట్టు వేరున ఉంచబడింది. చెట్టు కాండాన కాదు, చెట్టు వేరున. అండ్ అబౌట్ టు వర్క్, ఇక పని చేయబోతోంది. అదే వాక్యంలో చెబుతున్నాడు. దేవుని యొక్క తీర్పు రాబోతుంది. రక్షణ మీకు ఇవ్వటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ రక్షణను మీరు తృణీకరిస్తే, ఆ రక్షకుడిని మీరు తృణీకరిస్తే మీ కొరకు తీర్పు సిద్ధంగా ఉంది. డెసిషన్ ఈజ్ యువర్స్. నిర్ణయం మీదే. క్రైస్తవ బోధలో ప్రాముఖ్యంగా బోధకుడు స్పష్టంగా చెప్పాల్సిన అంశం, నిర్ణయం నీదే. ఇట్స్ ట్రూ. యేసుక్రీస్తును విశ్వసిస్తే కలిగేదేంటో చెప్పాలి, విశ్వసించకపోయినందున కలిగేదేంటో చెప్పాలి. అంతే, అదే డ్యూటీ. మీరు విశ్వసిస్తే నిత్య జీవం, నిత్య రాజ్యం. విశ్వసించని వానికి నిత్య శిక్ష. ఇది చెప్పాల్సిన బాధ్యత. అదే చెప్తున్నాడు. గొడ్డలి వేరున పెట్టబడే ఉంది. ఇట్ ఈస్ అప్ టు యు నౌ. ద చాయిస్ ఈజ్ యువర్స్. నీది ఇప్పుడు అవకాశం. ఏం చేస్తావు? గొడ్డలి తీర్పును సూచిస్తోంది. ఈ వృక్షం ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తోంది. మారు మనసు పొందండి, క్రియలు మార్చుకోండి. ద హోల్ నేషన్ ఇస్రాయేల్ దేశం అంతా ఒక వృక్షములా ఎదిగిపోయినటువంటి ఆ దేశం తీర్పుకు ముంగిట నిలిచి ఉన్నదని యోహాను తెలియపరుస్తున్నాడు. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. మత్తయి సువార్తలో చెప్పులు మోయుటకైనను అన్నాడు. మార్క్స్ వార్తలో చెప్పులో నేను వంగి చెప్పులను విప్పటానికైనా అన్నాడు. చెప్పుల వారునైనా విప్పటానికైనా అంటాడు. ఏమిటి ఇక్కడ? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. యాటిట్యూడ్ ఆఫ్ జాన్ ద బాప్టిస్ట్. ఇతని యొక్క అంతరంగం ఎంత స్పష్టంగా ఉంది ప్రభు వైపు. ఎక్కడ గర్వించని యోహాను. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడని యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. అటువంటి యోహాను అంటున్నాడు, నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. నేను ఒక శబ్దాన్ని మాత్రమే, కానీ నా వెనుక వస్తున్నవాడు వాక్యమైన దేవుడు. నేనైతే నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయనైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. ఏమిటి దీని అర్థం? చాలామంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం అని అంటే అదేదో ఒక వింతైన ఎక్స్పీరియన్స్ అను, అగ్నిపై నుంచి మీద పడిపోయిందను, హృదయం అంతా బగబగలాడిపోయిందను, శరీరం వేడెక్కిపోయిందను, తలకాయ చల్లబడిపోయిందను. ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్వకీయ రక్షకునిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మని చేత ఒప్పించబడి అంగీకరించినప్పుడు ఆ వ్యక్తి యొక్క అంతరంగంలోనికి పరిశుద్ధాత్ముడు, ఆత్మస్వరూపి అయిన ఆ దేవుడు నూతన స్వభావమునందు నివసించడం ప్రారంభించి అతని జీవితాన్ని తన అభిషేకం కిందకు, తన స్వాధీనం కిందకు తెచ్చుకుంటాడు. అది పరిశుద్ధాత్మని అభిషేకం అంటే. పరిశుద్ధాత్మను బాప్తిస్మం అంటే అది. దాని కొరకు ప్రత్యేకంగా నువ్వు ఒక కూటం పెట్టుకొని గంతులు వేయాల్సిన పని ఏమాత్రం లేదు. సోదరుడా, సోదరి, ఈ మధ్యన రకరకాలైనటువంటి బోధలు వచ్చేస్తున్నాయి. నీటిలో బాప్తిసం తీసుకున్న వారిని కొందరు బోధకులు అడుగుతున్నారట, మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందారా, లేకపోతే మా దగ్గరకు రండి అని. తీరా అక్కడికి పోతే భయంకరమైన సౌండ్తో మ్యూజిక్ పెట్టి గంతులేస్తూ ఇదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుకుంటున్నారు. పాత నిబంధన గ్రంథంలో
ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనేది అలౌ చేయబడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు వారికి అనుగ్రహించబడ్డాడు కొన్ని కార్యాల వరకు. అయితే ఇప్పుడైతే విశ్వాసి యొక్క జీవితంతో సంబంధం లేకుండా దేవుడు క్రీస్తునందు ఏదైతే చేశాడో దానిని ఆధారం చేసుకుని విశ్వాసి యొక్క అంతరంగంలో శాశ్వతంగా నివాసం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సంచకరువుగా అనుగ్రహించబడ్డాడు. ఇది రియల్ బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రతి విశ్వాసికి దేవుడు ఈ అనుభవం ఇచ్చాడు. దాన్ని మీరు ఎంతమంది గుర్తిస్తున్నారు? గలతీలకు రాస్తూ పౌలు భక్తుడు, మీరు విశ్వాసము వలన ఆత్మను పొందితిరా, శరీర క్రియల వలన పొందితిరా, ఇది నాకు తేల్చి చెప్పండి అని అడిగాడు. ఎస్, విశ్వసించిన ప్రతివాడు కూడా పరిశుద్ధాత్మని కలిగి ఉన్నాడు. మరికొందరు అనుకుంటారు విశ్వసించిన ప్రతి ఒక్కరూ పొందినట్లయితే ప్రత్యేకంగా మళ్ళా వచ్చిన అనుభవాలు ఉన్నాయి కదా న్యూ టెస్ట్మెంట్లో అని చెప్పి ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో అప్పుడే నీవు దేవుని యొక్క ఆత్మచేత సంధించబడతావు. ఇంకా సింపుల్గా నీకు చెప్పాలంటే, అసలు నువ్వు ప్రభువునందు విశ్వాసం ఉంచిందే పరిశుద్ధాత్ముని యొక్క సహాయం ద్వారానే. ఎవడు పరిశుద్ధాత్ముడు లేకుండా యేసుక్రీస్తు దేవుడు అని ఒప్పుకోలేడు, చెప్పుకోలేడు, చెప్పలేడు కూడా. కనుక వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అర్థం చేసుకోండి. గొడ్డలి వేరున ఉంచబడి ఉంది, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. ఇట్స్ నాట్ పర్మనెంట్ వన్, ఇట్స్ ఓన్లీ ద సైన్ ఆఫ్ ద బాప్టిజం. కానీ నా వెనుక వస్తున్నవాడు మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చును. చూడండి వచనాలు ఏమంటున్నాడు. నేను మీకు నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను, అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయటికైనా నేను పాత్రను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. మళ్ళా మీకు అంటున్నాడు. ఈ వాటర్ బాప్టిజం తీసుకున్న ప్రతి వారికి కూడా మళ్ళా ఈ ఫెయిత్ ఎక్స్పీరియన్స్ యాడ్ అవ్వాల్సిందే. అదే చెప్తున్నాడు, మీకు ఆయన బాప్తిజం ఇస్తాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం యేసుక్రీస్తు ప్రభు నందు నువ్వు విశ్వాసం ఉంచాలి అంటే అది దేవుని కృప వలన, ట్రైన్ గాడ్, త్రిత్వ దేవుని ప్రణాళిక చొప్పున జరిగే కార్యక్రమం. కనుక నీ వ్యక్తిగత జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా స్వీకరించు. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ఆయన చేట, ఎవరి చేట? ఇక్కడ వ్యవసాయదారుని జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యవసాయదారుడు ఈ ధాన్యాన్ని దుళ్ళగొట్టించడంలో ఏ విధంగా అయితే ఈ ఆపోజిట్ విండ్ డైరెక్షన్లో ఆ యొక్క ధాన్యాన్ని పైనుంచి వదిలితే ఏ విధంగా గింజలన్నీ కిందుండి చెత్త అవతలకి వెళ్ళిపోతుందో ఆ విధంగా ఆయన చేతిలో చేట ఉంది అంటున్నాడు. ఆయన చెరిగేవాడు. He separates the believers from unbelievers. ఆయన విశ్వాసులను అవిశ్వాసులను వేరుపరిచేవాడు. కనుక నువ్వు ధూళి వలె, దుమ్ము వలె, గడ్డి వలె నువ్వు వేరైపోతావా, లేక ఆయన కొట్లలో కూర్చేటువంటి ధాన్యం వలె ఆయన చేతికి వస్తావా? ఆయనకు పనికొచ్చేదానిగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోకపోతే నీవు కాల్చబడేటువంటి ఆ చెత్త వలె నిత్యము మండుతుండే అగ్నిగుండానికి వెళ్లాల్సి వస్తుంది. ఇది ఇక్కడ యోహాను భక్తుడు సెలవిస్తున్న మాట. ఆ సమయమున యోహాను చేత బాప్తిజం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చెను. ఇది అద్భుతమైన సన్నివేశం. యేసుక్రీస్తు ప్రభువారు
బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాప్టిజం ఆఫ్ క్రైస్ట్ అండ్ ద బ్యాప్టిజం ఆఫ్ ద బిలీవర్స్? యేసు బాప్తిస్మం దేని కొరకు? యేసు ప్రభు పాపక్షమాపణ కొరకు, మారు మనసు కొరకు బాప్తిజం తీసుకోవాలా? ఈ ప్రత్యేకమైనటువంటి వృత్తాంతం బ్యాప్టిజం ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు ఆచరించిన ఈ నీటి బాప్తిస్మమును గూర్చి మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను, మార్కు సువార్త 1వ అధ్యాయము 9-10 వచనాల్లోను, లూకా సువార్త 3వ అధ్యాయం 21-22 వచనాల్లోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 29-34 వచనాల మధ్య వ్రాయబడింది. 4 సువార్తికులు కూడా ఈ విషయాన్ని రాశారు. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో మనం గ్రహించవచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని గ్రంథాలు, క్రైస్తవ తర్జుమా చేయబడిన, తెలుగులో తర్జుమా చేయబడిన గ్రంథాల్లో పాల్ సి జోంగ్ అనేటువంటి ఆమె వ్రాసిన పుస్తకాలు విరివిగా 10-12 రకాలైనటువంటి పుస్తకాలు, ఇంచుమించుగా 400 పేజీలు ఉండేవి. అందమైనటువంటి బైండ్, మల్టీ కలర్డ్ కవర్స్తో ఉన్నవి ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ దశాబ్దం, ఈ 10 సంవత్సరాల్లో. వాటిల్లో ఒకటి బాప్తిస్మం ద్వారా రక్షణ అనే ఒక పుస్తకం. అది బైబిల్ కాలేజ్ ప్రజలకు, విద్యార్థులకు, కీ పీపుల్ ఆఫ్ ద సొసైటీ, వారికి బైబిల్ను పరిపూర్ణంగా ఇంకా ధ్యానించకుండా ఉన్నటువంటి సెట్లో కొందరికి ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ అయ్యింది. దానిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క బాప్తిస్మాన్ని ఉటంకిస్తూ ఈ బాప్తిస్మం కూడా మానవ రక్షణలో భాగంగా వర్ణించింది ఆమె. అది 10-12 పుస్తకాలు, అదొక సెట్ ఆఫ్ బుక్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. అవి పూర్తి వాక్య సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్న పుస్తకాలు. చాలామంది అల్మాయిరస్లో, వారి బుక్ షెల్ఫ్స్లో అందంగా పెట్టుకుని ఉన్నవి కూడా నేను చూసి వారికి హెచ్చరిక చేశాను. ఇవి అందంగా కనిపిస్తున్నాయి, కానీ దీని లోపట ఉన్నటువంటి రచన విధానం, లోపల ఉన్నటువంటి మెటీరియల్ బిబ్లికల్ కాదు అని. అపవాది విశ్వాసులను శోధించడానికి వాక్యములో నుండే తీసుకొని శోధిస్తాడు. అవిశ్వాసులను శోధించాల్సిన పనే లేదు వాడికి. కానీ విశ్వాసులను శోధించేటప్పుడు మాత్రం వెలుగుదూత వేషంలో శోధిస్తాడు. ఎందుకంటే బాప్తిస్మం యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న దాని గురించి నేను చెబుతున్నాను కనుక ఈ హెచ్చరిక మీ ముందుంచి ముందుకెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాప్తిస్మము మిగిలినటువంటి మనుషులు తీసుకున్నట్లుగా పాప క్షమాపణ నిమిత్తము గాని, మారు మనసు విషయమైనటువంటిది కానీ కాదు. బాప్తిస్మం ఇచ్చు యోహాను సైతం యేసు ప్రభుతో మాట్లాడుతూ, నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నన్ను బాప్తిస్మని మీరు వచ్చారు అని చెప్పి ప్రభువును అడుగుతున్నాడు. యోహానైనా, భూమి మీద నుండి జన్మించిన ఏ మానవుడైనా పరలోక రాజ్యం ప్రవేశించాలి అంటే ఒకే ఒక్క మార్గం, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఇది బైబిల్ సారాంశం. అనేక మార్గాలు కాదు, ఒకే ఒక్క మార్గం. అది ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసం. ఈ ప్రభువునందలి విశ్వాసం ద్వారానే మోక్ష మార్గం. యోహాను
భూమి మీద నరులు కనిన స్త్రీలు కనిన నరులలో గొప్పవాడైనప్పటికీ, అనేకులకు బాప్తిస్మం ఇచ్చిన వాడైనప్పటికీ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ముందస్తు దూతగా పరలోకం నుండి వచ్చినప్పటికీ, విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడాలి తప్ప వేరొక మార్గమే లేదు. ప్రొఫిసియేషన్ అనే పదం మీరు వినుంటారు. దేవుడు రక్షణ భాగ్యాన్ని కృపచేత ఏర్పరిచి విశ్వాసము ద్వారా మానవుల జీవితాలకు అన్వయింపచేస్తున్నాడు. కనుక యోహాను ఆ మాట చెప్పాడు. ఇక మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 13వ వచనం నుండి రెగ్యులర్గా నేను చదువుతాను, చూడండి. ఆ సమయమున, ప్రతి పదం ప్రాముఖ్యమే. ఆ సమయమున ఏమిటా సమయం? ప్రజలందరూ కూడా యోర్దాను నది ప్రాంతానికి వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందుచున్న ఆ సమయమున, అనగా అచ్చట అనేక మంది సాక్షులుండగా అని మనం అర్థం చేసుకోవచ్చు. యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని యొద్దకు వచ్చాను. చూడండి, యేసు క్రీస్తు ప్రభు తానేం చేస్తున్నారు తాను స్పష్టముగా ఎరిగిన వ్యక్తిగా, తాను వ్యక్తిగతంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న అనుభవంలో ఆయన సాగుతున్నట్లుగా ఈ పదాలు మనకు తెలియచేస్తున్నాయి. గలిలయ నుండి, నజరేతు ప్రాంతంలో నుండి ఆయన యోర్దాను దగ్గరకు వచ్చాడు. యోహాను అంటున్నారు, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్తించాడు. ఇదే గొప్ప మర్మం, డివైన్ మిరాకిల్, ఒక దైవ సంబంధమైనటువంటి అద్భుతం ఇది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు వారికి బంధువే. వారు బాల్యంలో కలుసుకున్నట్లుగా బైబిల్ అయితే రికార్డు చెప్పటం లేదు, కానీ వారు బంధువు అని మాత్రం చెప్తాను. అయితే ప్రభువు వచ్చినప్పుడు యోహాను ఆయన ఎవరో గుర్తించాడు. అందుకనే ఆ యోహాను సువార్తలో ఇక్కడ యోహాను అన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహాను వేరు, యేసు శిష్యుడు సువార్త రాసిన యోహాను వేరు. ఈ యోహాను సువార్త, ఒక ఆయన నాతో మాట్లాడుతూ యోహాను రాసిన సువార్త అంటే ఆ యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహానే కదా అనుకున్నాడు. అట్లా కాదు. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే పేరు 11 మందికి ఉంది. యోహాన్ అనేటువంటి పేరుతో జాన్ మార్క్ కనిపిస్తాడు మనకు. మార్క్ సువార్త రాసిన ఆయన జాన్ మార్కే, ఆయన కూడా యోహాన్. కనుక ఈ సువార్తలో తాను రాస్తూ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాట చెబుతూ అంటాడు, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచింది. నేను ఎరుగ నైతిని గాని నీళ్లల్లో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యము ఇచ్చి తిని. క్లారిటీ ఉంది ఈ సువార్తలో, క్లారిటీ ఉంది ఈ సువార్తలో. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అని పరిశుద్ధాత్ముడు ఆయన మీదకు దిగి వచ్చిన విధానాన్ని చూచాడు.
చూడండి ఇక్కడ అంటున్న మాట, నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు. అలాగే మత్తయి సువార్తలోకి వచ్చేటప్పటికి ఆయన ఆత్మచేత నడిపించబడుతున్నాడనేటువంటి సెన్స్ను గ్రహించినటువంటి యోహాను మాటలుగా మత్తయి సువార్తికుడు ఈ కోణంలో రాస్తూ అంటున్నాడు, నీ చేత నేను బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని నివారింపజూశాను అన్నాడు. యోహాను యొక్క స్పిరిచువల్ సెన్సేషన్, అతని యొక్క ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆ యొక్క పసిగట్టే విధానం ఇక్కడ మనం స్పష్టంగా చూస్తాం. యేసు ఇప్పటికి కానిము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చాడు. యేసు యొక్క రాకడలో ఉద్దేశం అదే, టు ఫుల్ఫిల్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని నీతిని నెరవేర్చటానికి వచ్చాడు ఆయన. నీతి అంటే రైచియస్నెస్ ఈజ్ ఈక్వల్ టు లవ్ ప్లస్ జస్టిస్. ప్రేమ న్యాయముల సమ్మిళితం నీతి. కనుక దీనిని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆ నీతి యొక్క పరిపూర్ణ అర్థమే క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకు వచ్చుట చూచెను. ఇక్కడ యేసు తన మీదకు పావురము వలె దిగి వచ్చిన ఆత్మను చూచాడు. యోహాను యేసు మీద నిలిచి ఉన్న ఆత్మను చూచాడు. అర్థమవుతుందా? యేసు ఆ విధంగా రావటం చూచారట. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎంత గొప్ప అనుభవం ఇది! అచ్చటనున్న వారందరూ దీనికి సాక్షులు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ బాప్తిస్మపు ప్రక్రియ పూర్తి చేసుకున్న తరువాత ఆయన పరిచర్య ప్రారంభం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగాలు మీరు చూస్తున్నప్పుడు ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరి మాటలు? దేవుడు అనే పదం, ఎలోహీం అనే హీబ్రూ పదం ప్లూరల్ నౌన్తో ఉండేట్లుగా వినియోగించబడింది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. తండ్రి ఎవడో కుమారుడు బయలుపరిస్తేనే కానీ ఎవరికి తెలియదు. కుమారుడు ఎవరో తండ్రి బయలుపరిస్తే కానీ ఎవరికి తెలియదు. అంటే ఇరువురు ఒకరిని ఒకరు బయలుపరిచినప్పుడే, త్రూ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను ద్వారా బయలుపరిచినప్పుడే ఒక వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించగలుగుతాడు. తండ్రి అయిన దేవుని యొక్క శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు అనే పదం వస్తుంది. యేసు దేవుని కుమారుడు అని దేవుడే స్వయంగా పలికాడు. శిష్యులు చెప్పారు యేసు దేవుని కుమారుడు. దయ్యాలు చెప్పాయి యేసు దేవుని కుమారుడు. శత్రువులు చెప్పారు యేసు దేవుని కుమారుడు. యేసు తానే స్వయంగా చెప్పాడు, నేను దేవుని కుమారుని అని. తదుపరి ఆయన యొక్క శిలువ మరణాన్ని ఆర్గనైజ్ చేసిన రోమన్ సెంచురియన్, శతాధిపతి, అతడు కూడా చెప్పాడు ఈ నిజంగా దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అద్వితీయ సత్యవంతుడైన దేవుని కుమారుడు.
మనుషులు కూడా దేవునికి కుమారులే. అయితే అది ఎట్లా? ఇది అది ఒకటే అవుతుందా? కానే కాదు. ఎట్లా? ఇవి చాలా ఇంటర్లింక్డ్ వర్సెస్ అండ్ ఇవి ఒకదానికి ఒకటి అనుసంధానమైన పదాలు. నేను ఒక్కచోట ఆగిపోయాను అనుకోండి, 25 నిమిషాల్లో నేను వర్తమానం చెప్పలేను. కానీ దాని యొక్క క్రమంలో వచ్చే అంశాలను నేను చెప్పుకుంటూ వెళ్తాను. సద్దుకైలు పరిసయ్యుల గురించి నేను నిన్న చెప్పుంటే అక్కడితో ఆ వర్తమానం అయిపోయేది, సమయం రాలేదు. కానీ దాన్ని ఇంకా ప్రభు శిలువ దగ్గరికి వచ్చినాక మరియు పౌలు యొక్క మిషనరీ జర్నీస్లో దాన్ని వివరించగలిగితే మీకు బాగా అర్థమవుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. దీన్ని అన్వయిస్తున్నప్పుడు కొంత మెటీరియల్ మీకు ఈ రిగార్డింగ్ ఈ వర్తమానం వరకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. మొత్తం మెటీరియల్ ఒక పదం మీద మీకు ఇచ్చేయాలంటే చాలా వ్యాస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. కనుక మీ గమనానికి ఉపయోగించుకోవటానికి అవసరమైనంత మేరకు సందేశంలో నేను క్లుప్తంగా సంక్షిప్తంగా ఇమిడ్చి మీ ముందు ఈ విషయాలు ఉంచుతూ ఉన్నాను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన కూడా నా ప్రియ కుమారుడు కాదు, ఈయనే నా ప్రియ కుమారుడు. సీ ద డిఫరెన్స్. ఈయన నా ప్రియ కుమారుడు. ఒక 6 కుమారులు ఉంటే ఈయన నా ప్రియ కుమారుడు అనొచ్చు, ఈయన కూడా నా ప్రియ కుమారుడు అనొచ్చు. కానీ ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు దేవునికి కుమారులుగా అవటానికి, దత్తపుత్రులు దేవునికి కుమారులుగా అవటానికి వాస్తవంగా యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్పినట్లుగా మీరు మీ తండ్రి అయిన అపవాది పిల్లలు, సంబంధులు అని చెప్పాడు ప్రభు. అట్టి మానవులు, అట్టి పాపులైన మానవులు కృప ద్వారా రక్షించబడిన వారై, విశ్వాసం ద్వారా రక్షించబడిన వారై వారు దేవుని పిల్లలవుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు అలా కృప ద్వారా రక్షించబడిన కుమారుడు కాదు, ఆయన కృపను తీసుకొని వచ్చిన దేవుని కుమారుడు. మోషే సహితం తీర్పులోనికి వచ్చే ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే కృపను సత్యాన్ని ఆయన తీసుకొచ్చారు. కనుక ఈయనే దేవుని కుమారుడు అన్నప్పుడు పాపము చేయక మునుపు ఉన్న ఆదామును సైతం యేసుతో సమానముగా పోల్చుటకు అవకాశమే లేదని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. సోదరుడా, సోదరి, ఈ శబ్దం ఏమిటి ఒకసారి గమనించండి. ఆకాశము నుండి ఒక శబ్దం, మరియు ఈ శబ్దం వస్తున్న సమయంలోనే పావురము ఆకారము వలె పరిశుద్ధాత్ముడు ఆయన మీద దిగి వచ్చుట చూచి ఉన్నారు అని రాస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 10వ వచనంలో అన్నాడు, యేసు బాప్తిస్మం పొందెను, వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదకు దిగి వచ్చుటయు చూచెను అన్నాడు. ఇది మార్కు సువార్తికుడు రాస్తే, లూకా సువార్తికుడు ఇంకొంచెం డీటెయిల్డ్గా రాశాడు. లూకా సువార్తికుడు వైద్యుడు, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అంటారు, అవునా? జర్నలిజంలో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ అనేది చాలా బలమైనటువంటి పదం. ఎందుకంటే వారు ఆ సీన్ ఆఫ్ ఎఫెన్స్కు వెళ్ళి అక్కడ జరిగినవన్నీ ఇన్వెస్టిగేట్ చేస్తారు, బేరీజు వేస్తారు, దాన్ని అటు ఇటుగా ఆలోచన చేస్తారు, వాస్తవ సత్యంతో దాన్ని సరిపోల్చుకుంటారు, దాన్ని తీసుకుని వచ్చి వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. కనుక అది ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ అంటాం. కనుక అట్లా
లూకా ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువు పుట్టినది మొదలు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణం వరకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాలన్నిటినీ కూడా రీసర్వే చేసి మళ్ళా వాటి వాస్తవ గాథలు జరిగిన స్థలాలకు వెళ్ళి అక్కడున్నటువంటి వారితో వారు చాలా క్షుణ్ణంగా మాట్లాడి దానిలోంచి ఒక క్రీమ్ సబ్జెక్ట్ బయటకు తీసుకొచ్చి ఒక రిపోర్ట్ తయారు చేశాడు. చూడండి, ఇప్పుడు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎట్లా సిబిఐ లాంటి వారు ఎవరొకరు సిఐడి వారు ఎంక్వైరీ చేసి అట్లా రిపోర్ట్ తెస్తారు. అట్లా తెచ్చి ఎవరికి ప్రజెంట్ చేశాడు? లూకా థియోఫిలాకు ప్రజెంట్ చేశాడు. మీరు గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఘనత వహించిన థియోఫిలా ఆరంభము నుండి కనులారా చూచి అని ప్రారంభిస్తున్నాడు. ఐ విట్నెసెస్ని కలిశాడు. చూడండి, ఏ క్రైమ్కైనా న్యాయం ప్రకారం ఆ యొక్క విక్టిమ్కి జరగాలి అంటే ఐ విట్నెసెస్ చాలా అవసరం. ఈ ఐ విట్నెసెస్ సేకరించిన వాడుగా లూకా కనిపిస్తాడు. అతడు చెప్పిన మాట ఏమిటంటే, పరిశుద్ధాత్మ శరీరాకారంతో విత్ ద ఫిజికల్ బాడీ ఆ యొక్క ప్రభు వారిపై వ్రాలినట్టుగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇక యోహాను సువార్తికుడైతే చాలా స్పష్టంగా ఆయన యొక్క ఉనికిని గూర్చి, ఆయన ఎవరో, ఆయన యందు తానేం చూశాడో తెలియచేస్తూ ఆయన అద్భుతమైనటువంటి రక్షకుడు, ఈ లోకానికి మానవ పాపముల నుండి మానవులను పరిహారం చేయటానికి వచ్చిన దేవుని యొక్క ప్రొవిజన్, పాపాన్ని తీసివేయటం కొరకు దేవుడు పంపించినటువంటి వనరులుగా అనగా దేవుని గొర్రెపిల్లగా అతడు వర్ణించాడు. దేవుని గొర్రెపిల్ల. ఆదికాండం 22వ అధ్యాయంలో ఇస్సాకు యొక్క ప్రశ్న, కట్టెలున్నాయి, అగ్ని ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఏది? గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు యెహోవా ఈరే అనే జవాబే ఇచ్చాడు అబ్రహాం. యెహోవా చూచుకుంటాడని. ఆ దినాన ఇస్సాకు స్థానంలో వధించబడింది గొర్రెపిల్ల కాదు, పొట్టేలు. ఇస్సాకు ప్రశ్నకు జవాబు యేసుక్రీస్తు ప్రభు, దేవుని గొర్రెపిల్ల. ఆయన ఈ పరిశుద్ధ కార్యాన్ని నీతి నెరవేర్చుటతో ప్రారంభించారు. రేపటి వాక్య ధ్యానంలో 4వ అధ్యాయం ప్రారంభించుకుందాం.